నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎల్ టాక్స్. మనం ఇప్పుడు చెప్పుకునబోయే టెంపుల్ గానగాపూర్ కాలాబుర్గిలో ఉంటుంది. మేము రీసెంట్గా విజిట్ చేశాము. దీని గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ప్రతిరూపంగా దత్తాత్రేయుడిని భావిస్తాం. ఆ దత్తాత్రేయుడు కొలువుదీరిన టెంపులే గాన్గాపూర్ శ్రీ దత్తాత్రేయ సన్నిధానం. కర్ణాటకలోని గుల్బర్గాలో ఈ గుడి ఉందండి. తన రెండో అవతారంగా దత్తాత్రేయ స్వామి రెండో అవతారంగా నరసింహ సరస్వతిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. దర్శనం జరిగింది. ఒకసారి ఏమైందంటే అసలు దీని స్టోరీ ఈయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ముగ్గురు అమ్మవాళ్ళు లక్ష్మి, సరస్వతి, పార్వతి తమలో తాము గొప్ప పవిత్రత ఎవరు అని చర్చించుకుంటున్నప్పుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూయ మహాపతివ్రత అని అనుకున్నారంట, తేలిందంట. అది విన్న లక్ష్మి, పార్వతి, సరస్వతులు అనసూయను పరీక్షించమంటూ తమ భర్తలను కోరారంట. అప్పుడు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో త్రిమూర్తులు ఏం చేశారంట, అతిథులుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగారంట. కాకపోతే ఒక షరతు, నగ్నంగా వడ్డిస్తేనే భుజిస్తామని చెప్పారంట. అప్పుడు అనసూయ ఆ అతిథులు సామాన్యులు కారని అర్థం చేసుకొని ఆ ముగ్గురిని తన పిల్లలుగా భావించి భోజనం పెట్టేందుకు సిద్ధమైందంట. దాంతో త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోయి ఆమె పెట్టిన అన్నం తిన్నారంట. అదే ఆతిథ్యం స్వీకరించారు. కాసేపటికి ఆశ్రమాన్ని నుండి వచ్చిన వాళ్ళ హస్బెండ్ మహర్షి భార్య గురించి జరిగిందంతా తెలుసుకున్నారంట. ఆ తర్వాతే ఆ త్రిమూర్తులు నిజరూపంలోకి వచ్చేసి వాళ్ళకి నిజరూప దర్శనం జరిగిందంట. అలా ఆ త్రిమూర్తులే దత్తాత్రేయుడి రూపంలో అత్రి దంపతులకు జన్మించారని నమ్మకం. ఆ స్వామి కలియుగంలో నరసింహ సరస్వతిగా అవతరించాడని కథనం. అలా పుట్టిన నరసింహ సరస్వతియే ఈ గానగాపూర్లో 23 సంవత్సరాలు ఉండి చివరకు తన పాదుకలను ఇక్కడే వదిలేసి మఠాన్ని నిర్మించి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార సమాప్తి గావించారని పురాణ కథలుగా చెప్పుకుంటారు. అలా ఈ గానగాపూర్ టెంపుల్ ఏర్పడింది. ఈ టెంపుల్లో ఉన్న ఆ స్వామివారిని చిన్న రంధ్రంలో నుంచి దర్శనం చేసుకుంటారు. అది భలే ఉంది. నేను ఎప్పుడు అలా చూడలేదు. సేమ్ ఆ రంధ్రంలో మన తల ఇలా కొంచెం పెట్టి చూస్తే స్వామివారు మనకు అందులోంచి ఇలా కనిపిస్తారు. సేమ్ ఇప్పుడు మీకు టీవీలో ఇది లైవ్ అక్కడ కనిపిస్తుంది, అలా కనిపిస్తారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ టెంపుల్ గురించి ఫస్ట్ టైం విన్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఈ స్టోరీ గురించి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.